చికెన్ లివర్ అంటే నాకు తెలిసి అందరు ఫ్రైయే చేసుకుంటారు, కానీ ఒక్కసారి ఎలా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి స్లైసెస్, కరివేపాకు, పసుపు వేసి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకొని అందులోనే టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాలు యూస్ చేశాను. అలాగే 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ముందుగానే లివర్లో కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు లివర్ అంతా ఒకసారి కలిపి మూత పెట్టి లివర్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. వాటర్ అవసరమైతే ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే వాటర్ ఏం అవసరం పడలేదు. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. రోటీలోకి అయితే మంచి కాంబినేషన్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్